మనం ఇండియాలో జరిగిన స్కామ్స్ గురించి గనక చెప్పుకోవాలి అని అనుకుంటే మనం జస్ట్ మాట్లాడేది హర్షత్ మెహతా స్కామ్ అండ్ అలాగే విజయ్ మాల్యా చేసిన స్కామ్ అండ్ ఇంకొంచెం డీప్ గా వెళ్తే సత్యం కంప్యూటర్ స్కామ్ ఇంతవరకే. కానీ మీకు తెలుసా అవి చాలా చిన్న చిన్న స్కామ్స్. ఎస్, హర్షత్ మెహతా స్కామ్ వచ్చేసి జస్ట్ 4,000 crores అండ్ అలాగే విజయ్ మాల్యా స్కామ్ 9,000 crores, సత్యం కంప్యూటర్స్ ది 7,000 crores. కానీ మీలో ఎంత మందికి 2G స్పెక్ట్రమ్ స్కామ్ తెలుసు? ఈ స్కామ్ చేసింది మన ఇండియన్ గవర్నమెంటే అండ్ దాని వాల్యూ ఎంతో తెలుసా? 1.76 lakh crores అంటే 1,76,000 కోట్లు. అండ్ అలాగే కోల్ అలిగేషన్, కోల్గేట్ స్కామ్ అంటే తెలుసా? ఇది కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చేసింది. ఎంతో తెలుసా? 1.86 lakh crores, 1,86,000 కోట్లు. అండ్ అలాగే 2003 to 2010 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, ఇదెంతో తెలుసా? అక్షరాల 70,000 కోట్లు. ఇది చేసింది కూడా మన ఇండియన్ గవర్నమెంట్. ఇవన్నీ ఇప్పటి వాల్యూకి గనక కంపేర్ చేస్తే ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 20 లక్షల కోట్లు. అంటే ఓన్లీ ఈ స్కామ్స్ ద్వారానే మన ఇండియన్ డెవలప్మెంట్ దాదాపు ఒక 10 సంవత్సరాలకు వెనక్కి నెట్టబడింది. మన కళ్ళ ముందున్న మన బ్యాంకుల్లో మనకు సంబంధించిన, మన దేశానికి సంబంధించిన సంపదను ఎవడో ఒకడొచ్చి దోచుకొని వేరే దేశంలో వెళ్లి సెటిల్ అయిపోయారు. ఇవాళ ఈ డబ్బుండుంటే మన దేశం ఎంత డెవలప్ అయ్యేది, ఇంకా ఎన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగేది. ఒకవేళ ఈ డబ్బుని గనక హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటే ఇవాళ ఇండియా ఏ ప్లేస్ లో ఉండేది? ఇలాంటి స్కామ్స్ చేసుకుంటూ మనం బ్యాంకులో పెట్టిన డబ్బుని దోచుకుంటే ఇంకొంతమంది మాత్రం గవర్నమెంట్ లో ఉండి మన సంపదను, మన దేశ సంపదను దోచుకున్నారు. ఓన్లీ ఈ స్కామ్స్ వల్ల మన దేశ ప్రగతి దాదాపు ఒక 10 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది. అసలు ఈ దొంగలు ఎవరు? ఈ స్కామ్స్ ఎలా జరిగాయి? వీటి వెనుక ఉన్నది గవర్నమెంటా లేకపోతే కామన్ పీపులా? అసలు ఇలా ఎంత స్ట్రక్చర్డ్ గా ఎలా చేశారు? ఇండియాను వణికించిన టాప్ 5 స్కామ్స్ ఏంటి? అవన్నీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఈ స్కామ్స్ ని ఎలా చేశారో అని కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మేము చెప్పేదంతా కూడా వెల్ రీసెర్చ్. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ సెర్చ్ ఇన్ గూగుల్. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి కోల్గేట్ స్కామ్. కోల్గేట్ అంటే మన నార్మల్ గా రోజు వాడే టూత్ పేస్ట్ కాదు. కోల్ అలిగేషన్ ఆర్ కోల్గేట్ స్కామ్ అంటే ఇది మన బొగ్గుకు సంబంధించిన స్కామ్. సో ఈ స్కామ్ గురించి వన్ లైన్ లో చెప్పాలి అంటే బొగ్గుని అక్రమంగా అమ్ముకోవడం. అండ్ ఈ స్కామ్ విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1,86,000 కోట్లు. ఒకవేళ దీని ప్రెసెంట్ వాల్యూ గనక చూసుకుంటే 4 లక్షల కోట్లు. అంటే ఒక మిడ్ రేంజ్ స్టేట్ యొక్క బడ్జెట్ ఇది, 1 year బడ్జెట్. అసలు మీలో సగం మందికి ఇంత పెద్ద స్కామ్ ఒకటి జరిగింది అన్న విషయమే తెలియదు. కారణం ఇందులో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి. సో ఇది ఎలా చేశారు అంటే ఇండియా మోస్ట్లీ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పై డిపెండ్ అయి ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే రెన్యూవబుల్ అంటే సోలార్ ఎనర్జీ లాంటిది. ఒకవేళ అయిపోయినా అది మళ్ళీ వస్తుంది. నాన్ రెన్యూవబుల్ అంటే కోల్, ఇది అయిపోతే మళ్ళీ రాదు కదా. సో దీన్ని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. సో అందులో కూడా ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ లో మన ఇండియా మేజర్ గా డిపెండ్ అయ్యేది దేనిపైన అంటే కోల్ పైన. ఎస్, నల్ల బంగారం పైన. మనం నార్మల్ గా చూస్తుంటాం కేటీపీఎస్, ఎన్టీపీసీ, గోదావరి కని లాంటి ఏరియాస్ లో కోల్ తవ్వుతూ ఉంటారు, మైన్స్ ఉంటాయి. సో ఆ నల్ల బంగారమే. కొన్ని లెక్కల ప్రకారం ఇప్పటికీ కూడా ఇండియా కోల్ డిపెండెంట్ కంట్రీయే. ఈ బొగ్గుని యూజ్ చేసుకొని 70 to 80% మనము ఇంకా కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎన్టీపీసీ అండ్ కేటీపీఎస్, మన ఇండియాలో చాలా అంటే చాలా కోల్ మైన్స్ ఉండేవి అండ్ దాన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్ నడిపించేవి. కాకపోతే 1973 లో కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్ ని తీసుకొచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న కోల్ మైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కి రావాలి అని. సో ఈ యాక్ట్ ద్వారానే ఉన్న కోల్ మైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయాయి. అయితే ఈ యాక్ట్ లో ఉండే ఒక రూల్ ప్రకారం కోల్ మైన్స్ ని గనక ప్రైవేటైజేషన్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ కొన్ని కంపెనీస్ కి మాత్రమే ఆ అర్హత ఉంది. అవేంటి అంటే సిమెంట్ తయారు చేసే కంపెనీస్ అవ్వచ్చు, ఆర్ లేకపోతే ఐరన్ అండ్ స్టీల్ తయారు చేసే కంపెనీస్ అవ్వచ్చు, అండ్ అలాగే పవర్ జనరేట్ చేసే కంపెనీస్ అవ్వచ్చు. సో ఈ రూల్ ఏం చెప్తుంది అంటే ఈ 3 సెక్టార్ లో ఉన్న కంపెనీస్ తప్ప వేరే ఏ సెక్టార్ లో ఉన్న కంపెనీస్ కూడా కోల్ మైనింగ్ జోలికి రాకూడదు అని. సో ఈ 1970s 1980s ఈ టైంలో మన ఇండియా నుండి చాలా వరకు కోల్ ఎక్స్పోర్ట్ అయ్యేది. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఆ కోల్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి గల తగ్గ మిషన్స్ కానీ ఆర్ లేకపోతే ఎక్విప్మెంట్ లాంటివి కానీ లేవు. అందుకోసమే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే కొన్ని మైన్స్ ని ప్రైవేట్ కంపెనీస్ కి ఇద్దాము అని అనుకుంది. అప్పుడే ఈ రూల్ ని కూడా ఇంప్లిమెంట్ చేసింది. సో 2004 నుండి 2010 వరకు మన ఇండియన్ గవర్నమెంట్ దాదాపు 194 కోల్ మైన్స్ ని ప్రైవేట్ అండ్ పబ్లిక్ కంపెనీస్ కి ఇచ్చేసింది. ఇప్పటి నుండి ఆ కంపెనీస్ కోల్ ని మైనింగ్ చేయాలి. అయితే ఇలా 194 కంపెనీస్ ని వేరే వాళ్ళకు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ వాడాల్సిన పద్ధతి బిడ్డింగ్. ఆ ప్రాసెస్ లో ఎవరైతే ఎక్కువగా బిడ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ కోల్ కంపెనీస్ ఇవ్వాలి. కాకపోతే అక్కడ ఇలా జరగలేదు. ఎవరైతే రికమెండేషన్స్ వల్ల లైక్ పొలిటీషియన్స్ త్రూ వస్తారో ఆర్ గవర్నమెంట్ కి చాలా అనుసంధానంగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ ఇన్ 194 కోల్ మైన్స్ ని అలగేట్ చేసింది. దీని వల్ల మైనింగ్ కోసమని ఒక కంపెనీని తీసుకోవడానికి పర్ఫెక్ట్ రూల్స్ అనేవి లేకుండా పోయాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా కోల్ మైనింగ్ చేయాలి అంటే కొన్ని కంపెనీస్ కి మాత్రమే పర్మిషన్ ఉంది అని. కానీ అలా కాకుండా ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటి అంటే అసలు
మైనింగ్ పై ఎక్స్పీరియన్స్ లేని చిన్న చిన్న కంపెనీస్ కి కూడా ఈ కోల్ మైన్స్ ని మన గవర్నమెంట్ అలొకేట్ చేసింది. ఇక పొలిటీషియన్స్ అయితే వాళ్ళకు దగ్గరుండే బిజినెస్ మ్యాన్స్ కి ఈ కోల్ మైన్స్ వచ్చేలా చూశారు. అయితే 2012 లో క్యాగ్ అనే ఒక సంస్థ ఈ మైన్స్ అన్నింటినీ ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ బయట పెట్టింది. ఆ రిపోర్ట్ లో ఏముందో తెలుసా? ఈ అక్రమాల కోల్ మైనింగ్ వల్ల దాదాపు మన గవర్నమెంట్ కి 1,86,000 కోట్ల ఆస్తి నష్టం వచ్చింది అని. అది అఫీషియల్ రిపోర్ట్ ప్రకారమే. అన్అఫీషియల్ గా ఇంకా చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఇది 1,86,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు అని. ఒకవేళ ఆ 10 లక్షలు ఇప్పుడు ఉంటుంటే ఇవాళ దాని వాల్యూ ఎంత ఉండేది? ఇండియా ఎంత డెవలప్ అయ్యేది? మరి స్కామ్ ఎప్పుడు మొదలైంది అంటే ఇది 1973 నుండి మొదలయ్యి దాదాపు 2010 వరకు కొనసాగుతూనే వచ్చింది. అయితే 1991 నుండి 2010 వరకు ఈ స్కామ్ జరిగింది అని చెప్పుకున్నాం కదా. 1991 లో ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ తర్వాత అటల్ బిహారీ గారు ఉన్నప్పుడు మధ్యలో బీజేపీ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చింది. ఇక మళ్ళీ చూసుకుంటే మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి ఎరాలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. సో మేజర్ 2 పార్టీస్ ఉన్నప్పుడే ఈ స్కామ్ జరిగింది. మరి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా ఇదంతా జరుగుతుందా? ఇది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక 2018 లో ఈ కేసు యొక్క జడ్జిమెంట్ వచ్చింది. మొత్తం ఇండియాలో 218 మైన్స్ ఉంటే అందులో 214 మైన్స్ యొక్క లైసెన్స్ ని సుప్రీం కోర్టు కొట్టిపడేసింది. మరి శిక్ష ఎవరికైనా పడిందా అంటే హెచ్సి గుప్తా అనే ఇతను ఎక్స్ కోల్ సెక్రటరీ. ఇతనికి 2022 లో 3 ఇయర్స్ జైలు శిక్ష పడింది. అండ్ మధు కూడా ఈయన ఒక పొలిటీషియన్, జార్ఖండ్ సీఎం కూడా, ఈయనకి కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అలాగే KSSPL, గ్రేస్ ఇండస్ట్రీస్ ఇలాంటి కొన్ని కంపెనీస్ కూడా ఈ అలిగేషన్స్ లో ఇరుక్కున్నాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి కామన్వెల్త్ గేమ్స్ స్కామ్. విలువెంతో తెలుసా? 70,000 కోట్లు. అండ్ అలాగే ప్రపంచం ముందు ఇండియా పరువు మొత్తం తీసిన స్కామ్. అయితే 2010 లో ఏ కంట్రీలో కామన్వెల్త్ గేమ్స్ ని నిర్వహించాలి అనే దానికోసం ఈ కామన్వెల్త్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వరల్డ్ మొత్తం వాళ్ళు బిడ్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ బిడ్డింగ్ లో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే 2010 లోనే జరగవలసిన కామన్వెల్త్ గేమ్స్ కి 2003 లోనే బిడ్డింగ్ జరిగింది. అండ్ ఆ బిడ్డింగ్ లో మన ఇండియాకే కామన్వెల్త్ గేమ్స్ ని హోస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సో ఇంత ఎర్లీగా ఎందుకు జరిగింది అంటే ఈ మిగిలిన మధ్యలో ఉన్న టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ లో మనం ఆ గేమ్స్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి అని ఒక 7 ఇయర్స్ ముందే బిడ్డింగ్ జరిగింది. సో 2003 లో ఈ కామన్వెల్త్ గేమ్స్ కోసం అని మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత అలాట్ చేసిందంటే 1,600 కోట్లు మాత్రమే అలాట్ చేసింది. కానీ 2010 కి వచ్చేసరికి ఆ బడ్జెట్ కాస్త 70,000 కోట్లు అయింది. అండ్ అందులో కూడా ఆ 70,000 కోట్ల బడ్జెట్ లో కూడా ఖర్చు చేసింది ఎంత అని లెక్కలు గనక చూస్తే ఓన్లీ 35 నుండి 40,000 కోట్లు మాత్రమే. యాక్చువల్ గా 2010 లో ఈ కామన్వెల్త్ గేమ్స్ అన్ని 10,000 కోట్లలో మాత్రమే అయిపోవాలి. ప్రీవియస్ గా జరిగిన కంట్రీస్ లో 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చం కాలేదు. కాకపోతే మన వాళ్ళు అందరూ స్కామ్ స్టార్స్ కాబట్టి 70,000 కోట్ల బడ్జెట్ వేశారు. అయితే మరి స్కామ్ చేసింది ఎవరు అంటే అందరూ. ఎస్, అందరూ పొలిటీషియన్స్ అండ్ అలాగే ఆర్గనైజర్స్ ఇలా అందరూ దోచుకున్నోడికి దోచుకున్నంత. అయితే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అజిమ్ ప్రేమ్జీ మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ టైంలోనే ఒకవేళ కామన్వెల్త్ గేమ్స్ ని గనక ఈ టైంలో ఇండియా స్టేబుల్ గా లేని టైంలో మన ఇండియాలో పెడితే దాదాపు ఇండియా 10 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోతుంది అని చెప్పారు ఆయన. ఇలాంటి చాలా మంది ఎకనామిస్టులు కూడా ఇండియాకి ఈ టైంలో కామన్వెల్త్ గేమ్స్ పెట్టద్దు అని సజెస్ట్ చేశారు. కాకపోతే మన గవర్నమెంట్ వినలేదు, దూకేసింది, 70,000 కోట్లు ముంచేసింది. 2010 లో ఈ కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయ్యే ముందు కూడా అప్పటి వరకు స్టేడియాలు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది ఇంకా బిల్డ్ అవ్వలేదు. ఏ పని కూడా కంప్లీట్ అవ్వకుండా అన్ని సగంలోనే ఆగిపోయాయి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా చూసి ఫారెన్ నుండి గేమ్స్ ఆడడానికి వచ్చిన ఫారెన్ ప్లేయర్స్ అందరూ కూడా ఆడకుండానే వెళ్లిపోయారు. సగం మంది అలానే వెళ్లిపోయారు. అండ్ మన ఇండియన్స్ కూడా చాలా కష్టంగా ఆడారు. ఇంకొకటి చెప్పాలి అంటే మన వాళ్ళు ఎంత కకృతి పడ్డారు అంటే కనీసం స్టేడియంస్ లోకి ఈ గేమ్ ని చూడడానికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? యాక్చువల్ గా టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. కానీ మన వాళ్ళు ఆన్లైన్ లో టికెట్స్ మొత్తం బ్లాక్ చేసి బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుందామని అనుకున్నారు. దాదాపు మొత్తం గేమ్స్ అయ్యే వరకు 100% ఫిల్ అవ్వాల్సిన సీట్లు కేవలం 20% మాత్రమే ఫిల్ అయ్యాయి. నేను ఈ స్కామ్ గురించి ఇంకా చెప్పట్లేదు, కానీ ఈ స్కామ్ లో భాగంగానే ఎంతో మంది వర్కర్స్ కి వ్యభిచారానికి గురయ్యారు. అండ్ అలాగే చాలా మంది ప్లేయర్స్ కూడా దీని వల్ల బాధపడ్డారు. ఇవన్నీ వినిపిస్తూనే వస్తున్నాయి ఇప్పటికీ కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే ఫారెన్ నుండి వచ్చిన ప్లేయర్స్ కి కొన్ని రూమ్స్ ఇస్తారు కదా, అలా వాళ్ళు రూమ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఆ వేస్టేజ్ అంతా కూడా లోపలికి వెళ్ళలేదు, అక్కడే స్ట్రక్ అయిపోయింది. ఏంటా అని పిలిపించి చూస్తే ఆ బాత్రూమ్స్ లో కాండమ్స్ ఇరుక్కున్నాయంట. సో ఇది ఇలా ఎందుకు జరిగింది అని అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవే వాష్రూమ్స్ ని యూజ్ చేసే వాళ్ళంట. సో ఏం జరిగిందో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను, మీరే ఊహించుకోండి. ఈ కామన్వెల్త్ గేమ్స్ ని ఎందుకు జరుపుతారు మన ఇండియాలో ఇంత ఖర్చు పెట్టుకుని అంటే ఒకవేళ మనం గనక కరెక్ట్ ఈ గేమ్స్ ని హోస్ట్ చేస్తే ఇండియాకి గ్లోబల్ లెవెల్లో మంచి పేరు వస్తుంది. చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఎంతైతే మనం ఖర్చు పెట్టామో అంతకు డబుల్ ట్రిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి వస్తాయి. కానీ మన వాళ్ళు చేసిన పెంటకి నష్టమే తప్ప లాభం ఏమీ లేకుండా పోయింది. అయితే సిబిఐ ఈ కేసుని హ్యాండిల్ చేసి దీనికి సంబంధించిన వాళ్ళను జైల్లో వేశారు. అయినా ఏం లాభం? ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా పరువంతా పోయింది. మన దేశానికి బాగా మార్కెటింగ్ జరగాలి ఈ గేమ్స్ ని కండక్ట్ చేస్తే అందరి ముందు మన దేశం పరువు పోయింది. సో ఇది ఎప్పుడు జరిగింది అంటే దాదాపు 2003 to 2010. సో ఈ టైం పీరియడ్ లో పవర్ లో ఉంది ఎవరు అని గనక మనం చూసుకుంటే దాదాపు మేజర్ పోర్షన్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లో ఉంది. ఇక స్కామ్ నెంబర్ 4 తెలుగు స్కామ్. అప్రాక్సిమేట్లీ ఈ స్కామ్ వాల్యూ వచ్చేసి 30,000 కోట్లు. సో ఈ స్కామ్ గురించి కాస్త డీటెయిల్ గా చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మంచిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ స్కామ్ ను బేస్ చేసుకొని ఒక ఐడియా లాగా
లాగా తీసుకొని మన తెలుగులో ఒక ఫిలిం వచ్చింది. ఐ థింక్ ఆ ఫిలిం పేరు అప్పట్లో ఒకడు ఉండేవాడు అని అనుకుంటాను. అండ్ అలాగే స్కామ్ 2003 అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అండ్ దీన్ని స్కామ్ 1992 తీసిన వాళ్ళే తీశారు కూడా. ఈ స్కామ్ చేసింది అబ్దుల్ కరీం తెల్గి. ఈయనకు డబ్బుల మీద ఆశ ఎక్కువ. పుట్టింది ఒక పేద కుటుంబం. ఎప్పటికైనా డబ్బు సంపాదించాలి అని అనుకునేవాడు. అప్పటికి కూడా చాలా విధాలుగా లీగల్ గా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేశాడు. ఎంత చేసినా ఎంత ట్రై చేసినా ఉద్యోగాలు రాకపోవడము, వచ్చిన ఉద్యోగాల నుండి వచ్చే శాలరీ అతనికి సరిపోకపోవడము ఇలానే జరిగేవి. సో డబ్బులు సంపాదించడం మాత్రమే గోల్ గా పెట్టుకుని అది లీగల్ గా అయినా సరే ఇల్లీగల్ గా అయినా సరే ఒక అడుగు వేద్దామని ఒక ప్లాన్ వేశాడు. అదే డబ్బును సంపాదించడం కోసం ఇల్లీగల్ మార్కెట్ కి ఎంటర్ అయ్యాడు. ఎలా అనుకుంటున్నారా? అప్పట్లో అతనున్న టైం పీరియడ్ లో ఏదైనా ఫేక్ చేసి అమ్మితే దానికి చాలా వాల్యూ ఉంది అని అతను గమనించాడు. అందులో భాగంగానే ఒక ట్రావెల్ ఏజెన్సీని స్టార్ట్ చేశాడు. అండ్ ఆ ట్రావెల్ ఏజెన్సీలో భాగంగా చాలా మందికి ఫేక్ పాస్పోర్ట్లు తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశాడు. లైక్ ఈయన బిజినెస్ ఏంటి అంటే ఫేక్ పాస్పోర్ట్లు తయారు చేయడము, వాటిని అమ్మడము, ఆ పర్సన్ ని దేశం దాటించడము. అయితే ఈ ఇల్లీగల్ స్కామ్ చేస్తూ చాలా డబ్బులు సంపాదించాడు అండ్ నేను ఎప్పటికీ ఎవరికి దొరకను అని అనుకున్నాడు. కాకపోతే పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ ఫేక్ పాస్పోర్ట్ల పంచాయతీ బయటపడింది. అబ్దుల్ కరీం తెల్గిని తీసుకువెళ్లి జైల్లో వేశారు. మొదట్లో ఆయనకు జైల్లో చాలా కష్టంగానే ఉండేది. కానీ రాను రాను ఆ జైల్లో చాలా మంది అతనికి పరిచయం అయ్యారు. అండ్ ఆ పరిచయం అయిన వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళే. సో అదే జైల్లో తెల్గికి రతన్ సోని అనే ఒక పర్సన్ పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ పరిచయం ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళింది. వీళ్ళు ఎప్పుడైతే బయటకు రిలీజ్ అవుతారో అప్పుడు ఇద్దరు కలిసి ఏదైనా స్కామ్ చేయాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడ పైన చూపిస్తున్న స్టాంప్స్ గురించి మీరు వినే ఉంటారు. నార్మల్ గా మనం ల్యాండ్ కొనుక్కోవాలి అనుకున్నా, ఎవరికైనా అమ్మాలి అనుకున్నా, వేరే పర్సన్స్ దగ్గర నుండి డబ్బు బారో చేసుకోవాలి అనుకున్నా ఈ స్టాంప్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. నార్మల్ గా ఈ స్టాంప్స్ ని నోటరీస్ ని రెగ్యులర్ గా మన ఇండియన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇద్దరికి ఈ మార్కెట్ లో చాలా మనీ ఉంది అని అర్థమయ్యి ఇద్దరు కూడా కలిసి ఫేక్ స్టాంప్స్ ని తయారు చేద్దామని అనుకున్నారు అండ్ స్టార్ట్ కూడా చేశారు. ఈ స్కామ్ 1993 లో స్టార్ట్ అయింది అండ్ అలాగే 2003 వరకు కూడా ఇది కంటిన్యూ అవుతూనే వచ్చింది. దాదాపు ఈ 10 to 11 years పీరియడ్ లోనే మన గవర్నమెంట్ కి 30,000 కోట్ల నష్టం వచ్చింది. మరి ఈ స్టాంప్స్ ని తయారు చేసేది ఇండియన్ గవర్నమెంట్ కదా, ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అయింది అని మీకు డౌట్ రావచ్చు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నార్మల్ గా తెల్గి అండ్ ఈ రతన్ అనేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ పొలిటీషియన్స్ కి అండ్ అలాగే మిగతా వాళ్ళందరికీ చాలా కనెక్షన్స్ పెంచుకొని పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ ఈ నెట్వర్క్ లోనే ఈ స్టాంప్ పేపర్స్ తయారు చేసే ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్టాంప్ పేపర్స్ అన్ని కూడా మహారాష్ట్రలోని నాసిక్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ అనే ఒక ఆఫీస్ లో తయారవుతాయి. దీనికంటూ ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది. వీటిని ఎవరు పడితే వాళ్ళు తయారు చేయరు, ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే తయారు చేస్తుంది. అయితే మన తెల్గి అండ్ రతన్ ఏం చేశారు అంటే ఈ స్టాంప్ ఆఫీస్ లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళను పరిచయం చేసుకున్నారు. అయితే కొంతమందిని ఆయన మనుషుల్లాగానే మలుచుకొని ఆ స్టాంప్ ఆఫీస్ లోనే పెట్టి అక్కడ ఏదైతే స్టాంప్ డిజైన్ చేసే ప్రింటింగ్ ప్రెస్ మెషిన్స్ ఉంటాయి చూసారా, వాటిని అలాంటి మిషన్స్ ని కావాలి అనే ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖరాబ్ చేసేవాళ్ళు. అలా పని చేయకుండా చేసి ఈ పార్ట్ పని చేయట్లేదు, ఈ పార్ట్ పని చేయట్లేదు, ఈ మిషన్ పని చేయట్లేదు అంటూ హైయర్ ఆఫీషియల్స్ కి చెప్పి కొత్త మిషన్స్ ని తెప్పించే బాధ్యత వాళ్ళది. సో ఇలా చేసినందుకు గాను ఆ స్టాంప్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి మన తెల్గి కొంత కమిషన్ ఇచ్చేవాడు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కొత్త మిషన్స్ ని తెప్పించేది. మరి ఈ పాత మిషన్స్ అన్ని కూడా మన తెల్గి అతనుకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వేరే వేరే ఇన్ఫ్లుయెన్స్ తో తను ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ కి తీసుకెళ్లేవాడు. అక్కడ ఈ ప్రింటింగ్ ప్రెస్ మిషన్స్ కి చిన్న చిన్న రిపేర్స్ చేయించి ఈ స్టాంప్ తయారు చేసే పేపర్స్ ను కూడా తెప్పించి డైరెక్ట్ ఒక స్టాంప్ ఆఫీస్ ని ఓపెన్ చేశాడు ఇల్లీగల్ గా. అయితే ఇతను ఈ నోటరీస్ ని మరి మార్కెట్ లో ఎలా సేల్ చేశాడు అనే కదా మీ డౌట్. సో చెప్తాను వినండి. ఏవైతే గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ తయారు చేస్తుందో వాటన్నింటిని ఒక ఫేక్ అడ్రస్ పెట్టి ఆర్డర్ చేసి ఒక ప్లేస్ లో ఉంచేవాడు, ఒక ఫేక్ అడ్రస్ లో. సో కొన్ని సంవత్సరాల వరకు కూడా అవి అక్కడే ఉండేవి, ఎటు వెళ్లకుండా అక్కడే ఉండేవి. సో దీని వల్ల ఎవరైతే స్టాంప్ పేపర్స్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి అంత ఈజీగా వచ్చేవి కావు, చాలా టైం పట్టేది. సో ఈ మార్కెట్ ప్లేస్ ని క్రియేట్ చేసింది తెల్గియే. అలాగా వేరే వాళ్ళు ఎవరైతే స్టాంప్ పేపర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒరిజినల్ తరహాలో తయారు చేసిన తన స్టాంప్ పేపర్స్ ని అమ్మేవాడు. చాలా తక్కువ రేట్స్ అమ్మడం వల్ల చాలా మంది తెల్గి దగ్గరనే ఈ స్టాంప్ పేపర్స్ ని కొనేవాళ్ళు. అలా ఈ స్కామ్ దాదాపు 10 సంవత్సరాల వరకు చేశాడు. గవర్నమెంట్ దీని ద్వారా 30,000 కోట్లు నష్టపోయింది. అండ్ అలాగే మన తెల్గి ఒక బిలియనియర్ అయి కూర్చున్నాడు. అప్పటికి ఈ స్కామ్ అంత ఈజీగా బయట పడలేదు. సో ఎలా దొరికాడు అంటే 2003 లో అనుకుంటా తెల్గి కింద పనిచేసే ఈ స్టాంప్ పేపర్స్ ని ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ఈ ఫేక్ స్టాంప్స్ ని తీసుకుంటూ ట్రావెల్ చేస్తూ ఉండగా బెంగళూరు పోలీసులకు దొరికిపోయారు. అలా బెంగళూరు పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకొని తీగలాగితే డొంక మొత్తం బయటపడింది. ఇక ఇదంతా సిబిఐ చేతిలోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఇది ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల నుండి నడుస్తుంది. దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ కి 30,000 కోట్ల నష్టం వచ్చింది. అండ్ దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అంటే అబ్దుల్ కరీం తెల్గి అని. ఈ స్కామ్ లో ఓన్లీ తెల్గే కాదు, ఇందులో ఎంతో మంది పొలిటీషియన్స్, గ్యాంగ్స్టర్స్ అండ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అని తెలిసింది. ఇక 2006 లో అబ్దుల్ కరీం తెల్గికి మన సుప్రీం కోర్టు 30 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. కాకపోతే 2017 లోనే అబ్దుల్ తెల్గి తన జైల్లో ఉన్నప్పుడే ఏదో అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. సేమ్ ఎలాగైతే హర్షద్ మెహతా లాస్ట్ కి జైల్లో చనిపోయాడు అలాగేనే తెల్గి
మోదీ కూడా చనిపోయారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి నీరవ్ మోదీ చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అండ్ దీన్నే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్ స్కామ్ అని కూడా అంటారు. ఈ స్కామ్ వాల్యూ ఎంతో తెలుసా? 14,000 కోట్లు. అయితే నీరవ్ మోదీ అనే అతను ఒక వజ్రాల వ్యాపారి అండ్ అతనికి జ్యువెలరీ షాప్ ఉండేది. అతను ఈ వజ్రాలన్నింటినీ హాంకాంగ్ నుండి ఒక డీలర్ దగ్గర నుండి ఎక్స్పోర్ట్ చేసుకునేవాడు. సో ఈ వజ్రాలు ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఆ హాంకాంగ్ లో ఉన్న వ్యక్తికి డబ్బులు కట్టాలి కదా. అలా డబ్బులు కట్టే ప్రాసెస్ లో తన ఓన్ పాకెట్ లో ఉన్న మనీ కట్టకుండా ఈ నీరవ్ మోదీ ఎవరైతే ఉన్నారో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వెళ్లి లోన్ తీసుకొని ఆ డబ్బులు కట్టాలి అని అనుకున్నారు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వెళ్లి అక్కడున్న మేనేజర్ ని కలిసి నాకు ఇలా లోన్ కావాలి అని ఆ మేనేజర్ ని అడిగాడు. ఇలాంటి వాటికి డైరెక్ట్ గా మీ చేతులకు లోన్ ఇవ్వడం కుదరదు, దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ ఎల్ఓయు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో యాక్చువల్లీ ఎల్ఓయు అంటే ఏంటి అంటే లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నీరవ్ మోదీకి డబ్బులు కావాలి అని మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. సో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది డైరెక్ట్ అతని చేతులకు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తుంది అంటే ఎవరైతే హాంకాంగ్ లో పర్సన్ ఉన్నాడో అతనికి ఆ డబ్బు చేరేలా చేస్తుంది. సో దానికోసమనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హాంకాంగ్ లో ఉన్న బ్యాంక్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఈ ఎల్ఓయు ఇస్తుంది. ఈ ఎల్ఓయు లో ఏముంటుంది అంటే మేము పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాము, మీరు మాకు కావాల్సిన వ్యక్తికి అక్కడ ఈ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డబ్బుల్ని ఇవ్వండి, మేము మీకు మళ్ళీ 3 months లో ఆ డబ్బులు అండ్ అలాగే ఇంట్రెస్ట్ తో పాటు పంపిస్తాము అని చెప్తారు. దీన్నే ఎల్ఓయు అని అంటారు. సో సింపుల్ గా చెప్పాలి అంటే డైరెక్ట్ డబ్బు ఇవ్వకుండా హాంకాంగ్ లో ఉన్న పర్సన్ కి అక్కడ ఉండే బ్యాంక్ చేతి ఇప్పించడము. ఇక ఈ 3 months ఆఫ్ టైం ఏదైతే ఉందో ఆ 3 months ఆఫ్ టైం లో ఈ నీరవ్ మోదీ ఎవరైతే ఉన్నారో అతను మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి డబ్బులు కట్టాలి. అప్పుడు ఆ హాంకాంగ్ లో ఉండే బ్యాంక్ ఏదైతే ఉందో ఆ వజ్రాల ఎక్స్పోర్టర్ కి ఆ డబ్బుల్ని పే చేస్తుంది. కాకపోతే నీరవ్ మోదీ అతనికి కావాల్సినంత అమౌంట్ గనక మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి తీసుకోవాలి అనుకుంటే తన దగ్గర ఉన్న ఆస్తులు గాని ఏదో ఒకటి బంగారం ఆర్ ఏదైనా ల్యాండ్ పేపర్స్ గాని మన పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ పర్పస్ పెట్టాలి. నార్మల్ గా ఇది మనం డైలీ చేస్తూనే ఉంటాము బ్యాంక్స్ లో. సో అలా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్న మేనేజర్ మీ అసెట్స్ ఏదైనా మా దగ్గర పెట్టాలి అని అడిగాడు. అప్పుడు నీరవ్ మోదీ ఏం చెప్పాడో తెలుసా? అంత అమౌంట్ కోసం నా దగ్గర పెట్టడానికి ఎలాంటి ఆస్తి లేదు, కాకపోతే మీరు గనక నాకు లోన్ ఇప్పిస్తే మీకు ఒక సర్టెన్ అమౌంట్ ఇస్తాను, లైక్ బ్రైబ్ లాగా ఇస్తాను అని చెప్పాడు. సో దీనికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉన్న మేనేజర్స్ కూడా ఒప్పుకున్నారు. అలా నీరవ్ మోదీ ఎలాంటివి కుదవబెట్టకుండా తనకు కావాల్సిన డబ్బుని తీసుకొని అక్కడున్న మేనేజర్స్ కి కొంచెం కొంచెం డబ్బు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అలా దాదాపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి 11,000 కోట్ల నుండి 14,000 కోట్ల వరకు బొక్క పెట్టాడు. ఆ తర్వాత 2018 January 16th రోజు మళ్ళీ లోన్ కావాలి అని నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వెళ్ళినప్పుడు ఈసారి అక్కడున్నది ఆ పాత మేనేజర్స్ కాదు, ఈసారి అక్కడ ఉన్నది కొత్త మేనేజర్ అండ్ అలాగే అతను చాలా నీతిమంతుడు. అతని దగ్గరికి వెళ్లి కూడా ఇలాంటి ఒక డీల్ మాట్లాడాలి అని నీరవ్ మోదీ అనుకున్నాడు. కాకపోతే ఆ మేనేజర్ దగ్గర ఇతని పప్పులు ఉడకలేదు. ఆ మేనేజర్ హయ్యర్ అథారిటీస్ కి ఇదంతా చెప్పాడు. అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇదంతా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అప్పుడు తెలిసింది ఏంటి అంటే నీరవ్ మోదీకి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎలాంటి అసెట్స్ పెట్టుకోకుండా దాదాపు 11 నుండి 14,000 కోట్ల వరకు ఇచ్చారు అని. సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ లోనే ఈ స్కామ్ అంతా బయటపడింది. కాకపోతే ఈ స్కామ్ ఇంకా బయటకు వస్తుంది, దీని తీవ్రత పెరుగుతుంది అన్న సమయంలోనే నీరవ్ మోదీ దేశాన్ని వదిలి పారిపోయాడు. ఎక్కడికో తెలుసా? యూకే వెళ్లిపోయాడు. అక్కడేమి ఇప్పుడు అతను ఎంజాయ్ చేయట్లేదు. ప్రస్తుతం లండన్ లో కూడా జైల్లోనే ఉన్నాడు. లండన్ లో ఉండే హైకోర్టు నీరవ్ మోదీని మన ఇండియన్ గవర్నమెంట్ కి అప్పచెప్తాను అని చెప్పింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా అతన్ని ఇండియన్ గవర్నమెంట్ కి అప్పచెప్పలేదు. ప్రస్తుతానికైతే అతను లండన్ లో ఒక జైల్లోనే ఉన్నాడు. 2G స్పెక్ట్రమ్ స్కామ్. ఈ స్కామ్ యొక్క విలువ ఎంత అంటే 1,76,000 కోట్లు. సో ఈ స్కామ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలియాలి. సో ఈ స్పెక్ట్రమ్ అంటే మనం నార్మల్ గా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తాం కదా, ఆ మొబైల్ ఫోన్స్ నడవాలి అంటే వాటికి సిగ్నల్ కావాలి. సో ఈ సిగ్నల్ అనేవి ఈఎం వేవ్స్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ఒక సెట్ ఆఫ్ ఈఎం వేవ్స్ నే స్పెక్ట్రమ్ అని అంటాము. సో ఈ ఈఎం వేవ్స్ ని మన ఫోన్ లోకి కనుక పంపాలి అనుకుంటే ఈ టెలికాం ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుండి ఈ వేవ్స్ ని ఈ స్పెక్ట్రమ్ ని కొనుక్కోవాలి. అయితే ఈ స్పెక్ట్రమ్ ని కొనుక్కోవాలి అంటే మన గవర్నమెంట్ 2 వేస్ పెట్టింది. ఒకటి వచ్చేసి బిడ్డింగ్, అంటే కొన్ని కంపెనీస్ వస్తాయి, ఎవరెక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకి ఈ స్పెక్ట్రమ్ వెళ్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైసెస్. దీన్ని 2004 నుండి స్టార్ట్ చేశారు. సో ఇందులోకి కొన్ని కంపెనీస్ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఇప్పటి వరకు ఏదైతే టెలిఫోన్ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిందో, ఏదైతే పెద్దదో వాటికి మాత్రమే ఫిక్స్డ్ రేట్స్ లో స్పెక్ట్రమ్ ని అమ్ముతారు. అయితే అసలైన స్కామ్ ఇక్కడనే మొదలైంది. ఈ ఫిక్స్డ్ రేట్స్ ఉండడం వల్ల ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్ కి మాత్రమే ఈ స్పెక్ట్రమ్ ని కొనే ఛాన్స్ దొరుకుతుంది. సో దీని వల్ల ఈ స్పెక్ట్రమ్ యొక్క కాంపిటీషన్ అనేది చాలా తగ్గింది. ఇక ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కాంపిటీషన్ లేదు కాబట్టి ఆ స్పెక్ట్రమ్ ప్రైజెస్ ని ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ ఉన్నాయి. అయితే రాజా అనే ఒక టెలికాం మినిస్టర్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కి ఫోన్ చేసి ఒక మాట చెప్పారు. లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియో కానీ యూనినార్ కానీ ఆ టైంలో ఎయిర్టెల్ ఐడియా ఇలాంటివి అని అనుకుందాం. సో ఇలాంటి కంపెనీస్ కి కాల్ చేసి ఈ స్పెక్ట్రమ్ ని నేను మీకు చాలా తక్కువ రేట్ కి అమ్ముతాను, అందుకు మీరు నాకు కొంచెం కమిషన్ ఇవ్వాలి అని ఒక డీల్ కుదుర్చుకున్నాడు. అలాగే ఆ పెద్ద కంపెనీస్ కూడా ఈ డీల్ కి ఒప్పుకున్నాయి. అయితే వేరే కంపెనీస్ రాకుండా నువ్వు ఎలా ఆపుతావని ఈ టెలికాం కంపెనీస్ అన్ని అతన్ని అడిగినప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా? నార్మల్ గా 31st October రోజు ఆప్షన్ జరగాలి, కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా నేను 26th లాస్ట్ డేట్ అని
అనౌన్స్ చేస్తాను, సో మీరైతే రిజిస్టర్ అవ్వండి. వాళ్ళ దగ్గర అప్పటి వరకు డబ్బులు కుదరవు కాబట్టి వాళ్ళు రిజిస్టర్ అవ్వరు అని చెప్పాడు. అనుకున్నట్టుగానే 26th రోజే ఆప్షన్ స్టార్ట్ చేశాడు. అండ్ ఏవైతే కంపెనీస్ డబ్బులు కుదుర్చుకొని వచ్చాయో వాటికి మాత్రమే స్పెక్ట్రమ్ నిచ్చాడు. దాని వల్ల అతనికి కమిషన్ కూడా వచ్చింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే స్పెక్ట్రమ్ ని కొనుక్కున్నాయో పెద్ద పెద్ద కంపెనీస్, అవన్నీ వేరే వేరే కంపెనీస్ కి కూడా వాళ్ళ దగ్గర నుండి స్పెక్ట్రమ్ ని అమ్మడం స్టార్ట్ చేశాయి. లైక్ కొన్ని కంపెనీస్ స్పెక్ట్రమ్ ని కొనుక్కోలేదు కదా, వాటికి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఆ స్పెక్ట్రమ్ ని దొంగచాటుగా అమ్మడం స్టార్ట్ చేశాయి. అలా ఈ స్పెక్ట్రమ్ అన్ని ఆ పెద్ద పెద్ద కంపెనీస్ కి 10 నుండి 15,000 కోట్లకు వస్తే వాళ్ళు మాత్రం వేరే కంపెనీస్ కి దాదాపు 70,000 కోట్లకు అమ్ముకున్నారు. ఆ తర్వాత ఈ స్కామ్ 1,76,000 కోట్ల వరకు చేరుకుంది. సో ఇలా గనక చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి ఆ రోజుల్లోనే 1,76,000 కోట్ల నష్టం వచ్చింది. ఆ అమౌంట్ గనక ఈ రోజు ఉంటే దాదాపు 4 నుండి 5 లక్షల కోట్ల వాల్యూ చేసేది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 4 నుండి 5 లక్షల కోట్ల వాల్యూ అంటే మన ఇండియాలో ఉన్న ఒక మిడ్ రేంజ్ స్టేట్ యొక్క 1 year ఫైనాన్షియల్ బడ్జెట్ అది. సో ఇదండి టాప్ 5 స్కామ్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే సత్యం కంప్యూటర్ స్కామ్ ఉంది, హర్షత్ మెహతా స్కామ్ ఉంది, అండ్ అలాగే విజయ్ మాల్యా చేసిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ స్కామ్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వీడియో లెంత్ అనేది ఆల్రెడీ పెద్దగైంది కాబట్టి 5 వరకే ఆపేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక హర్షత్ మెహతా స్కామ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి ఐకార్డ్ లో కూడా లింక్ ఇస్తాను చూడండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఒకవేళ ఇలాంటి స్కామ్స్ జరగకపోయి ఉంటే మన ఇండియా ఏ ప్లేస్ లో ఉండేది? అండ్ అలాగే ఈ స్కామ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? నార్మల్ గా మన ఫార్మర్స్ బ్యాంక్ కి ఒక్క కిస్తీ కట్టకపోతేనే ఇంటికొచ్చి ట్రాక్టర్ లాక్కెళ్తారు, ఆ ఫార్మర్ ని తిడతారు, కొడతారు, కేసులు పెడతారు. కాకపోతే ఇలాంటి వాళ్ళని మాత్రం ఏ బ్యాంకు ఏ గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేకపోతుంది. ఎందుకని? మీరు మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఇంకొన్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. సేమ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన బయోలో ఇస్తాను, లేకపోతే రియాలిటీ రివీల్స్ అని ఇన్స్టాగ్రామ్ లో కొట్టినా మన పేజ్ వస్తుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.